వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద నీటి ప్రవాహం, కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో పూర్తిగా లాక్డౌన్. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. బియ్యం కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం. గుంటూరు జిల్లా బాపట్లలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి. కడప జిల్లా జనసేన నేతలు నిరసన, వైసీపీ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిపైనే దాడి చేస్తుందని ఆరోపణ. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ స్టాఫ్ ఆందోళన, ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవంటూ ఆవేదన. ఇక డీటెయిల్స్కి వెళ్తే, యగ్వన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 95,279 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 40,253 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 853.20 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 87.2476 టీఎంసీలుగా ఉంది. వరద నీటి ప్రవాహం నేపథ్యంలో ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు 88,000కు పైగా నమోదయ్యాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసుల సంఖ్య భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 1324 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. ఆదివారం రోజున వివిధ రకాల మార్కెట్లకు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించింది. దీంతో తూర్పు గోదావరి జిల్లా మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. మాంసం, చేపల మార్కెట్తో సహా అన్ని మూతపడ్డాయి. నడిపి ఇరిపోవడం సంబంధం లేదన్న తప్ప. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం కార్డు కలిగిన వారికి ప్రత్యేకంగా ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బియ్యం కార్డు ఆదాయానికి కొలమానం అని వెల్లడించింది. అంతేకాదు, కార్డు లేని వారికి ఇచ్చే ఆదాయ ధృవీకరణ పత్రం కాల పరిమితిని 7 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ ఈ మేరకు ఫైలుపై తొలి సంతకం చేశారు. ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం బియ్యం కార్డుదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదని, ప్రజలకు ఇబ్బంది తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ధర్మన తెలిపారు. పేదలకు సొంతిల్లు ఉండాలనే సీఎం లక్ష్యం మేరకు ఆగస్టు 15న 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వనున్నారని చెప్పారు. బోస్ గారి తాలూకా వ్యక్తిత్వం కానీ, తన తాలూకా నీతి నిజాయితీలు కానీ యావత్ రాష్ట్ర ప్రజలకి తెలుసు. అటువంటి ఉన్నతుడు మరింత ఉన్నతంగా రాజ్యసభకు తనను పంపించి బీసీలకు అగ్రపీఠం వేస్తూ 4 బీసీ స్థానాలు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే అందులో 2 స్థానాలు బీసీలకే కేటాయిస్తూ మరలా ఆ 2 ఖాళీ అయిన స్థానాల్లో కూడా బీసీలకే ఇంకొక ఇద్దరు మంత్రులను పెట్టినటువంటి వైనం కానీ, మరి ఆ రెవెన్యూ శాఖలో
నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతల్ని త్రికరణ శుద్ధిగా నేను పనిచేస్తానని అధికారుల దగ్గర అన్ని వివరాలు తెలుసుకొని మరి రేపు సోమవారంలో మరికొంత వివరంగా మీకు పత్రికా మిత్రులకు అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ముహూర్తంకి ఈరోజు అడుగుపెట్టడం జరిగింది ఈ కార్యాలయంలో. మరి మా ప్రయారిటీస్ ఇప్పటికే మా గౌరవ అధికారుల తాలూకా సూచనల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది కాలపరిధి 4 సంవత్సరాలకే 4 సంవత్సరాల వరకు ఇస్తూ మరి బియ్యం కార్డు ఉన్నటువంటి వాళ్ళకు ఆ సర్టిఫికేట్ అవసరం లేకుండా చేసిన నిర్ణయం కానీ, అలాగే రీసర్వే మరి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి తగాదాలకి ప్రధాన కారణమైనటువంటిది ఈ భూమి తాలూకా వివాదాలు. దాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా పెద్ద ఎత్తున అత్యంత ప్రయోజనకరమైనటువంటి భూ సర్వే కూడా త్వరలోనే చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి ఇల్లు లేకుండా ఉండకూడదు. ఆనాటి మా ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా శాచ్యురేషన్ కాన్సెప్ట్తో మా నాయకుడు చెప్తాడు, తెలుగుదేశంకి ఓటేసిన పేదవాడు అర్హుడైతే ఖచ్చితంగా మనం ఇల్లు ఇవ్వాలన్నటువంటి లక్ష్యం ఎంతో ఉన్నతమైనటువంటిది. మరి ఆ దిశగా 30 లక్షల ఇళ్ల పట్టాలు రేపు ఆగస్టు 15న ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అలాగే తర్వాత పబ్లిక్ తాలూకా సేవలన్నీ కూడా మరి గ్రామ సెక్రటేరియట్ ద్వారా సత్వరంగా సేవలు అందించే దిశగా చేస్తున్న ప్రయత్నం కానీ, భవిష్యత్తులో తగాదాలు లేకుండా సత్వరంగా తగులను పరిష్కరించి మరి ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగాని, రెవెన్యూ రికార్డులు సరిచేయడం కానీ, ఇలాగ అనేక ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాలు మా ప్రీతం ముఖ్యమంత్రి త్వరలో తీసుకోబోతున్నారు. మాకు అత్యంత సమర్థులైనటువంటి రెవెన్యూ అధికారులు మాకున్నారు. వారందరి పర్యవేక్షణలో అత్యంత నీతి నిజాయితీలుగా సమర్థంగా మరి ఏ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారో దానికి 100% మరి దాన్ని పటిష్టంగా సమర్థవంతంగా మేము పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరమని నేను భావిస్తున్నాను. గుంటూరు జిల్లా బాపట్లలో అక్బర్పేట ఉప్పరపాలెం సీసీ రోడ్డు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కోన మాట్లాడుతూ దాదాపు 24,000 మంది ఈ రోడ్డు మార్గాన్ని పయనిస్తారని, ఇందుకు అనుగుణంగా విశాలంగా సీసీ రోడ్డు నిర్మించామని అన్నారు. రోడ్లను కూడా విస్తరింప చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రోద్బలంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. 9 వార్డులు అంటే సుమారుగా ఒక 20,000 మంది జనాభా ఉన్నటువంటి రైల్పేట. మరి అక్కడి నుంచి రాకపోకలకి ప్రధానమైనటువంటి మార్గం ఇది ఉప్పరపాలెం రోడ్డు. ఈ రోడ్డు గతంలో చాలా ఇరుగ్గా ఉండి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరి రాబోయేటువంటి రోజుల్లో రైల్వే గేట్కి మనం అండర్పాస్ కూడా శాంక్షన్ తీసుకుంటున్నాం. అండర్పాస్ వచ్చేటువంటి దాంట్లో ఎక్కడ కూడా రాకపోకలు ఇబ్బంది లేకుండా రైల్పేట వైపు జవులపాలెం రోడ్లో హాస్పిటల్ నిర్మించేటువంటి క్రమంలో ఎక్కడ ఎటువంటి ఎమర్జెన్సీస్లో కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చాలా స్మూత్గా ట్రాఫిక్ వెళ్ళడానికి అనువుగా అండర్పాస్ తీసుకున్నాం. అలాగే రైల్పేట నుంచి వాళ్ళు జీబీసీ రోడ్ దాకా మరి లోపల మున్సిపల్ స్కూల్ ఫైర్ ఆఫీస్ పక్కనించే ఒక రోడ్డుని మరి ఎంఆర్ఓ ఆఫీస్కి రివ్యూ ఆఫీస్కి రైల్వే పోలీస్ స్టేషన్స్కి కనెక్ట్ చేస్తూ ఒక కొత్త రోడ్డు కూడా ప్రతిపాదించింది. దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మరింత చక్కగా ఈ ప్రాంతాన్ని నియంత్రించడానికి, ట్రాఫిక్ నియంత్రణకి బాగా ఉపయోగపడుతుంది. ఇక దళితుల ఓట్లతో గద్దెనెక్కిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారిపై దాడి చేయడం దారుణమని కడప జిల్లా జనసేన నేతలు ఆరోపించారు. రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్ పాదయాత్రలో దళితులకు నెరవేర్చలేని అసాధ్యమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టడమే కాదు, ఆయన ఆశయాలను కూడా నెరవేర్చాలని హితవు పలికారు. జనసేన పార్టీ నాయకులు పవన్ ఆదేశాల మేరకు దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. జనసేన పార్టీ ఆది నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసనగా జనసేన పార్టీ కార్యాలయం రాజంపేట మల్లిశెట్టి వెంకటరమణ రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
దళితులు, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీ సోదరుల మీద జరుగుతున్నటువంటి అన్యాయము, అక్రమము, అన్యాక్రాంతము ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కాదు, అంబేద్కర్ గారి ఆశయాలను నిజ రూపంలో ప్రజల్లోకి తీసుకురావాలి. అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రం వస్తుందని చెప్పి మేము భావిస్తాం. జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా దీనికి అంబేద్కర్ గారి విగ్రహాలను ఏదైతే మీరు ఏర్పాటు చేశారో ఉన్నాయో ఆయన ఆశయాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీ ప్రభుత్వానికి ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దళితులు ఈ మధ్య కాలంలో ఒక 8 రోజుల వ్యవధిలోనే దళితుల మీద ఎక్కువ దాడులు జరగడం చూస్తున్నాం. దాన్ని మేము జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు ఒక ముఖ్యమంత్రిగా దళితుల ఓట్లను ఏదైతే పాదయాత్రలో అలివి కానిటువంటి మన స్కీమ్స్ అన్ని హామీలన్నీ ఇచ్చి మీరు అధికారంలో రావడం జరిగింది. ఈరోజు ఆ హామీలను అమలుపరచడంలో మీరు ఎక్కడ చొరవ చూపడం లేదు. చొరవ చూపిన చొరవ చూపిన ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తోయేస్తున్నటువంటి సందర్భము ప్రతి పౌరుడికి తెలుస్తుంది. మీరు ఈ రాష్ట్రాన్ని మాకు తెలిసి మీరు ఈ రాష్ట్రాన్ని అమ్ముకొని పోయే వాళ్ళ ఉన్నారు, కానీ ఈ రాష్ట్రం బాగుపెట్టేలా కనపడడం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఏ ఓట్లకైతే మిమ్మల్ని అందరూ ఎక్కించారో ఆ దళితులే ఈరోజు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ దళితులు, బడుగు, బలహీన వర్గాలకు ఎప్పుడు అండదండగా ఉంటుందని చెప్పి ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో నర్సింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవంటూ నర్సులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ప్రాణాలకు తెగించి కోవిడ్ విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం మాస్కులు, పీపీఈ కిట్లు కూడా లేవని వాపోయారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి గ్లవ్ వేసుకుంటే మళ్ళీ తీస్తే గ్లౌస్ లేవు. గ్లౌస్ మేమే కొనుక్కుంటున్నాము, శానిటైజర్స్ తెచ్చుకుంటున్నాము. ఇంకింతకన్నా ఏం చేస్తాం మేము? కాబట్టి మేము అందరం అడుగుతుంది ఏంటంటే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ప్రకారం ఇక్కడే ఉంటాము. అధికారులు వచ్చినప్పుడు ఓకే అంటున్నారు, తర్వాత మళ్ళీ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు బాగా టార్గెట్ చేసి అక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటండి ఇది? చచ్చిపోతాము, చచ్చిపోయే స్థితిలో ఉన్నామని తెలిసి కూడా ఈ హరాస్నెస్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి? సరైన అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలి ఇక్కడ, లేకపోతే పని చేయలేమండి. ఒక ఫార్మసిస్ట్ లేరు, ఒక ఎల్టీ లేరు, వీళ్ళందరూ లేకుంటే ఏ విధంగా పనిచేస్తాం మేము ఇక్కడ? మేము పని కంప్లీట్గా స్టాప్, ఒక్క ఊడ్చే పని తప్ప అన్ని మేమే చేస్తున్నాం ఇక్కడ. కలెక్టర్ గారు ఒక ఆర్డర్ పెడతారు, డెడ్ బాడీస్ కి స్వాప్ తీయద్దని. మాకు మేడం ఇలా ఉంది కదా అంటే మళ్ళీ వెంటనే మేమే వెళ్ళి కలెక్టర్ మేము డెడ్ బాడీస్ కి స్వాప్ తీస్తున్నాం. ఎన్సీహెచ్ కలెక్షన్ మాది కాదు, అయినా మేమే చేస్తున్నాం. ఐసీఎంఆర్ ఫామ్ మాది కాదు, అయినా చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నీడ్ ఇప్పుడు మాది, మా వల్ల గవర్నమెంట్ కి నీడ్ ఉంది. ఈ టైంలో మేము వర్క్ చేయాలి, మేము చేస్తాము, కానీ సపోర్ట్ ఏంటి మాకు? ఎక్కడుందా? అసలు పేషెంట్లు కింద పడిపోతున్నారండి. ఎక్సెసివ్ గా పేషెంట్లు వచ్చేసేసారు, మేము చేయము అంటలేదు. కనీసం వాళ్ళకి మంచినీళ్ళు అన్నీ వాళ్ళు మంచినీళ్ళ కోసం అంతా తిరుగుతున్నారు. మేము వాళ్ళ కోసం కిట్లు వేసుకుని వాళ్ళ మధ్యలో కూర్చుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఎఫెక్ట్ కాకుండా ఏమవుతాము? మాకు బస్సు స్టేషన్స్ లేవు అక్కడ. మేము మినిమం అడుగుతున్నాము, ఒక రూమ్ ప్రొవైడ్ చేయండి. ఉదయం అనగా వచ్చి కిట్ వేసుకుని నిలబడితే బాత్రూమ్ కానీ బాత్రూమ్స్ లేవండి మా పరిస్థితి. ఇంకేం చెప్పుకుంటాం మేము? ఆడపిల్లలమైన పీరియడ్స్ వస్తే కనీసం మార్చుకోవడం, కిట్ మారిస్తే మళ్ళీ కిట్ ఉండదేమో నిలబడిపోతున్నాం. ఆ విధంగా ఉంది మా పరిస్థితి ఇక్కడ. ఇక చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం దుర్గంరాజుపురంలో నీటి కుంటలో పడి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. దుర్గరాజుపురం గ్రామానికి చెందిన వెంకటేష్, దినేష్, సాయి ముగ్గురు స్నేహితులు మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై సరదాగా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సాయి నీటి కుంటలో పడినట్లు స్నేహితులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ప్రొద్దుటూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఇస్లావత్ మంగేనాయక్గా గుర్తించారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధికారులు కరోనా నియంత్రణకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో ఉంటే పూట గడవని పరిస్థితులని, బయటకు వెళ్తే కరోనా సోకే ప్రమాదం ఉండటంతో స్థానికులు సతమతమవుతున్నారు. కరోనా కట్టడి నిమిత్తం చిరు వ్యాపారస్తులు, దుకాణదారులు స్వచ్ఛందంగా లాక్డౌన్కు ముందుకొచ్చారు.
కానీ కుప్పంలో ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవడమే లేదు. దీంతో మళ్ళీ సంపూర్ణ లాక్డౌన్ విధించాలని అధికారులు భావిస్తున్నారు. నమస్కారం అండి. కుప్పంలో కుప్పం పట్టణంలో అంటే మున్సిపాలిటీ ఏరియాలో దాదాపు ఈ లోపల 15-20 దాకా వచ్చేసాయి పాజిటివ్ కేసులు. మనం జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది. ఇంకా మనం కానీ ఇనిషియేషన్ తీసుకోకపోతే పట్టణం మొత్తము కంటైన్మెంట్ జోన్గా, రెడ్ జోన్గా డిక్లేర్ చేయబడుతుంది. దాంట్లో భాగంగానే మనం ఏం చేస్తామంటే ఈ ఆదివారంగా అయితేనేమి ఇలాంటి ముఖ్యమైన దినాల్లో ఈ మాంసం తినేదాని అంటే మాంసం ఫుడ్ అంటే చికెన్ అంగట్లు కానీ, మటన్ అంగట్లు కానీ, ఈ మార్కెట్ కానీ, ఈ బార్బర్ షాప్ కానీ ఎక్కువ మంది చేకూరుతారు. కాబట్టి ఆదివారాన్ని కంప్లీట్గా లాక్డౌన్ చేయడానికి మేము కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి అందరూ వాళ్ళ సూచనల మేరకు మేము డిక్లేర్ చేస్తున్నాము. అందుకని వీటికంతటికీ కూడా కోఆపరేట్ చేయాలండి. అందరూ వ్యాపారస్తులు, ప్రజలు, ముఖ్యంగా ప్రజలు ఏదన్నా వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు, మందులు కానీ, ఏమన్నా నిత్యావసర వస్తువులు కానీ ఈలోగా శుక్రవారం అంటే ఈరోజు కానీ, రేపు కానీ, శనివారం కానీ టైం ఉంటుంది కాబట్టి ఈలోగా కొని పెట్టుకోండి. మాకు అందరూ సహకరించండి. ఎందుకంటే కుప్పంలో దాదాపు స్ప్రెడ్ వచ్చేసే అవకాశం వచ్చింది కాబట్టి సొసైటీలోకి ఎంటర్ అయిపోయింది దాదాపు. అందుకోసం మనం కానీ ఈ చర్యలుగా తీసుకోకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి కుప్పం ప్రజలందరూ కూడా మన్నించి ఈ ఒక లాక్డౌన్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి గాజుల దిన్నె ప్రాజెక్టు గేట్లు తెరిచారు. హంద్రీనివా పొంగి పొర్లుతుండటంతో సమీపంలోని బస్తీపాడు గ్రామానికి ప్రమాదం ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. సార్ మాది బస్తీపాడు గ్రామం, కల్లూరు మండలము, కర్నూలు జిల్లా. అటువల్ల వర్షం పడి ఎక్కువ నీళ్లు ఉధృతంగా వస్తుంది. అందరి మేరకి నీళ్లు వారకి ఇండ్లు ఉన్నాయి సార్. ఆ ఇండ్లకి జాగ్రత్తలుగా మేము పడుతున్నాం. మాకేమైనా సహాయం సార్? మరి పడిపోయినాయి కూడా కొన్ని. దాన్ని సహకరించిన వలన మేము కోరుకుంటున్నాం. ఈ నీళ్లు మీ ఇళ్ళకి ఏమైనా వచ్చినాయా సార్? ఇట్లా గడ్డ నారలు ఉన్న నీళ్ళకైతే ప్రమాదమే ఉంది సార్. ఇట్లా మన అందరి గడపోతున్న పల్లెలకి చాలా ప్రమాదం అవుతుంది. అందులో ఇప్పుడు గాజులు తిన్న ఒక 6 గేట్లు ఎత్తేసినామని ఊళ్ళో ఇప్పుడే స్టార్టింపు చేస్తున్నారు. చాలా కొంచెం భయమే ఉంటుంది సార్. ఎందుకంటే చాలా పడిపోయినాయి కొంతమందివి. తక్కువ వాటర్ నడి అక్కడ వస్తుంది సార్. ఊరు మధ్యన ఉంటుంది మాది. లాస్ట్ చివరి లోతు నీళ్ళు ఎక్కువ వస్తాయి సార్. అక్కడ నీళ్ళు ఎక్కువ వస్తే ఇల్లు మునిగిపోతాయి. ఊరు లేకపోతే సార్ అక్కడ ఒక మాది అలా మన ఉంది సార్. వాళ్ళ దాని లేక అక్కడ పోతాయి సార్ నీళ్ళు. చాలా మాకైతే బ్రిడ్జ్ ఉన్నంత వరకు చాలా మేలు సార్. ఇప్పటికైతే చాలా మేలు, చాలా ఉపయోగం ఇప్పుడు లేదండి సార్. మాది ఊరేనా? ఈ నీళ్లు ఎప్పుడు ఇంత ఎక్కువ నీళ్ళు ఎప్పుడైనా వచ్చినాయా? ఇంతవరకు అయితే రాలేదు సార్. ఇక్కడ ఇంతకుముందుకు ఆంధ్ర బ్రిడ్జ్ ఉన్నది సార్. ఇది ఆంధ్ర బ్రిడ్జ్ ఉండడం వల్ల రాకపోకలకి చాలా ఇబ్బంది ఉంటుండే ఆ ఎగువ ప్రాంతాల వారికి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంది సార్ మాకు. మాకు ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల చాలా మందికి చాలా ఉపయోగం ఉంది. ఎగువ ప్రాంతాల వైపు వర్షం ఎక్కువ పడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర కూడా వాటర్ వచ్చేస్తుంది సార్. చూస్తున్నాడు సార్. అట్లా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మాకైతే ఏం ప్రమాదం లేదు సార్. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల మాకు చాలా ఉపయోగం సార్. కడప జిల్లా బద్వేల్లో ఎస్ఐ రమేష్ బాబు లాక్డౌన్ పరిశీలించారు. లాక్డౌన్ మరింత సమర్థవంతంగా పాటించేందుకు గాను ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. లాక్డౌన్ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలను, వ్యాపారస్తులను సూచించారు. ఆటోకు ఎత్తుకొని పల్లె పోతున్నాం. నమ్మడం లేదు. ఇక వామపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు
తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత రోగులు పడేటటువంటి మానసిక వేదన అంతు లేకుండా ఉన్నది. అలాగే ప్రభుత్వం వైపు నుంచి అందాల్సినటువంటి సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల పిలుపు మేరకు కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తక్షణమే తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని, అలాగే కరోనా బారిన పడినటువంటి వారికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని, కరోనా కాలంలో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని ఆదుకోవాలని, భవన నిర్మాణ కార్మికుల్ని నెలకి 10,000 చొప్పున ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, కరోనా కాలంలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి అసౌకర్యాల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ కమిటీ, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్, ఇంకా తదితర ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి తదితర వామపక్ష పార్టీల నేతృత్వంలో 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్షని చేపట్టబోతూ ఉన్నాం. దీంట్లో అన్ని నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వామపక్ష పార్టీల నాయకులు ఒకరోజు దీక్ష చేసి సమస్య ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేందుకు కృషి చేయవలసిందిగా వామపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో 71వ వన మహోత్సవం పురస్కరించుకొని కట్టమంచి చెరువు వద్ద 1000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, చైర్మన్ పురుషోత్తం రెడ్డి, జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవ సందర్భంగా జగనన్న వన మహోత్సవం కార్యక్రమంలో ఈ నెల 22వ తేదీన రాష్ట్రమంతటా జరిగింది. ప్రతి ఒక్కరూ 10 చెట్లు నాటాలి. మన చిత్తూరు జిల్లాలో 2 కోట్ల చెట్లు నాటి సంరక్షణకు అధికారులు కానీ ఇటు మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా దీనిపైన చర్యలు తీసుకొని చెట్లని పెట్టేదే కాదు కాపాడాలి. ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది, కాపాడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అయి ఈ చెట్లను కాపాడాలి. మన ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 20 కోట్ల చెట్లు నాటి సంరక్షించాల. ఈ సందర్భంగా ఈ వన మహోత్సవం సందర్భంగా ఈ ప్రకృతిని మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిపడే విధంగా అన్ని రాష్ట్రాల కంటే మన ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిలో పచ్చతోరణంతో కలకలలాడాలనే ఉద్దేశంతో ఈ కాలుష్యంతో నివారించాలనుకుంటే ఈ గ్రీనరీ అవసరం అనేది కూడా మన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో ఈ భాగంగా మన కట్టమంచి చెరువు ప్రాంతంలో కట్టమంచి ప్రజలు అదేవిధంగా అరణ్యరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా నాటడం ముఖ్యమంత్రి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవన్నిటి కూడా సంరక్షణకు అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో వేగీసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా రోజురోజుకు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని స్థానికులను సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగీసిన నరేంద్ర వర్మ తెలిపారు. మనల్ని మనం కాపాడుకోవటమే కాదు, ఎదుటి వాళ్ళను కూడా మనం కాపాడాలి. అంటే ఏదో మనం పెట్టుకోవటమే కాదు, మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి అని మన పక్క వాళ్ళని, ఎదుటి వాళ్ళను కూడా మనం మాస్క్ ఎలా పెట్టుకోవాలి, మాస్క్ ఎక్కడ దొరుకుతుంది, అది కొనైనా పెట్టుకోవాలి, రోజు ఒకసారి ఈవినింగ్ వేడి నీళ్ళలో నానబెట్టి మళ్ళీ పొద్దునే పెట్టుకోవాలి అనే విషయాలు బాధ్యత గల ప్రతి పౌరుడు, ప్రతి ఇండియన్ కూడా తెలియజేస్తూ ఎప్పుడు మనం సెకండ్ ఇచ్చుకుంటాం, భుజం మీద చేయేసి స్నేహంగా భుజం తట్టి నడిసే మన భారతీయులు ఇప్పుడు మన పెద్దలు నేర్పిన నమస్కారం అనే ఒక సంస్కారాన్ని
ఈరోజు అవలంబించాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది. అది మన సాంప్రదాయమే కాదు, ఈరోజు మనం అది ఒక హక్కుగా, అది ఒక మ్యాండేటరీగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ నమస్కారం అండి. నమస్కారం వల్ల మనం ఇంకోళ్ళ సెకండ్ ఇవ్వకుండా దూరంగా ఉండటం కోసం, సామాజిక దూరంగా ఉండటం కోసం, మన మర్యాద ఎదుటి తెలపటం కోసం నమస్కారం పెట్టి, హలో అనాలన్నా నమస్కారం సార్ అని ఆ నమస్కారం అనేది తెలియజేస్తూ, మినిమం ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ అంటే 6 feet 7 feet 6-7 అడుగులు దూరం మనం దూరాన్ని పాటించాలి బయటికి వెళ్తే మాత్రం. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని పుణ్యం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 68 బాటిళ్ల తమిళనాడు మద్యం స్వాధీనం చేసుకుని 3 అరెస్ట్ చేసినట్లు సిఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఈరోజు పుణ్యం చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెక్ చేస్తుంటే 2 బండ్ల మీద ఒక 3 రావడం జరిగింది. వాళ్ళ దగ్గర సోదా చేస్తే తమిళనాడు మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఒకరి దగ్గర వచ్చేసి 2 వీలర్లో 2 ఉన్నారు, వాళ్ళ దగ్గర వచ్చేసి 48 బాటిళ్ళు. మిగతా వాళ్ళ దగ్గర ఒక స్కూటీ వస్తున్నారు, సెల్వకుమార్ అనే కాకవిడితని, ఈ అబ్బాయి దగ్గర 22 బాటిళ్ళు ఉన్నాయి. మొత్తం అన్ని బాటిళ్లను 2 వీలర్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ రిమాండ్ పంపిస్తారు. ఎంతమంది సార్? ముద్దాయిలు మొత్తం 3. సెల్వకుమార్, తర్వాత చెంచయ్య, మురళి చెంచయ్య వచ్చేసి టీఆర్ కండిగా, సెల్వకుమార్ వచ్చేసి కాకవీడి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద నీటి ప్రవాహం, కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఆంధ్రప్రదేశ్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో పూర్తిగా లాక్డౌన్. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, బియ్యం కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం. గుంటూరు జిల్లా బాపట్లలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి. కడప జిల్లా జనసేన నేతలు నిరసన, వైసీపీ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిపైనే దాడి చేస్తుందని ఆరోపణ. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ స్టాఫ్ ఆందోళన, ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవంటూ ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.